క్రైమ్ స్టోరీలు చెప్పడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఈ క్రైమ్ అనేది సమాజం ఎటుపోతోంది, సమాజాన్ని మనం ఎటు తీసుకెళ్ళిపోతున్నాం అనేది చెప్తూ ఉంటుంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్‌వి అయితే చెప్పుకోవాలండి. తిరుపతిలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక అమ్మాయి స్వయంగా 16 ఏళ్ల కూతుర్ని చంపేసుకున్న సంఘటన. అంటే ఒక రకంగా పరువు హత్య అనొచ్చు. పారిశుధ్య కార్మికురాలు అంటున్నారు, ఆమెకేం పరువు ఉంటుంది అనకండే, అందరూ అలాగే ఫీల్ అవుతున్నారు. ఈ కూతురు, ఈ పిల్లకి 16 ఏళ్ళు, ఎవరో ఒక కుర్రాడితో తిరుగుతుంది. బాగా అంటే తక్కువ కులాలు అని మనం చెప్పుకుంటాం చూడండి, వాళ్ళు అంటే ఇంతకంటే తక్కువ అని ఫీల్ అయ్యింది. సరే, ఆ కుర్రాడి మీద పాక్సో కేసు పెట్టారు. మరి అమ్మాయికి 16 ఏళ్ళు కదా, జైలుకి పంపించారు. జైల్లో ఉండంగా కూడా ఈ పిల్ల వెళ్ళి వాడిని 1-2 సార్లు కలిసి వచ్చింది. సరే, బెయిల్ మీద ఏదో బయటకు వస్తాడు కదా, వచ్చేసాడు. ఆడు కూడా 4 వీధుల అవతలే ఉంటాడు. వచ్చేసాక కూడా ఈ పిల్ల వాడిని కలవడం, మాట్లాడడం ఇట్లాంటివి కంటిన్యూగా చేస్తూ ఉంటుంది. తిట్టడం, కొట్టడం అన్నీ అయిపోయినాయండి. అయినా కూడా ఈ పిల్ల వెళుతోంది, వాడితో మాట్లాడుతోంది. ఒకరోజు ఇలాగే ఫోన్ తీసుకొని గబగబా వెళుతోంది. మరి ఫోన్ ఉంది కదా, కమ్యూనికేషన్, వాడు పిలిచినట్టున్నాడు, వెళ్తోంది. వద్దు అని చెప్పింది తల్లి. వినలేదు, వెళుతోంది. గట్టిగా పట్టుకుంది. ఈవిడ కాస్త బలంగా ఉంటుంది. గట్టిగా పట్టుకొని అరుస్తుంది కదని చెప్పి నోరు మూసింది. నోరుతో పాటు ముక్కు కూడా మూసింది. అంటే కావాలన్నా పొరపాటున తెలియదు కానీ ఆ పిల్ల అక్కడితో ప్రాణాలు వదిలేసింది. ఏమి తెలియనట్టుగా ఆ పిల్లని మంచం మీద పడుకోబెట్టేసి తను డ్యూటీకి వెళ్ళిపోయి తర్వాత రోజు ఫోన్ చేసి ఆ పక్క వీధిలో భర్త ఉంటాడు. పక్క వీధి అని ఎందుకు అంటున్నానంటే, వీళ్ళిద్దరు విడిపోయారు, ఏదో తేడా వచ్చింది. ఆయనకి చెప్పింది, వెళ్ళి అది స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్కో కాలేజీకో కాస్త లేపు అంటే వచ్చి చూస్తే పరిస్థితి ఇది. సరే, మొదట్లో ఎవరికి డౌట్ రాల. అంటే అయిపోయింది, దహనం కూడా చేసేసారండి. దహన సంస్కారాలు కూడా మధ్యాహ్నానికి పూర్తి చేసేసారు. తర్వాత ఆ కుర్రాడో ఎవరో కానీ మొత్తానికి పోలీసులకి ఇంటిస్తే ఎస్పీ గారు స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఈ స్టోరీ, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా బయటకు వచ్చింది. సో పరువు, ప్రతిష్ట అని మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అది ఈరోజు ఆ పిల్లల్నే లేకుండా చేసేస్తోంది. ఒకటి, ఈ పిల్లలు కూడా ఎందుకు తల్లి తండ్రి మాటకి వాల్యూ ఇవ్వకుండా నచ్చిన వాడితోనో నచ్చిన అమ్మాయితోనో పోవటానికి ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారు అనేది ఇంకొకటి ఆలోచించాలి. సో చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఫోన్ దగ్గర నుంచి, ఇంకా ఓటీటీల దగ్గర నుంచి, సోషల్ మీడియా దగ్గర నుంచి, సినిమాల దగ్గర నుంచి, ఖచ్చితంగా ఈ ఎఫెక్టు అంటే ఈ ప్రభావం పిల్లల మీద, ఆడ మగ పిల్లల మీద, మన పిల్లలతో సహా ఇక్కడ పారిశుధ్య కార్మికులైనా కోటీశ్వరుడైనా అందరి మీద పడే ఎఫెక్ట్ ఉంది. కాబట్టి మనం పిల్లలకి ఏం చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.